ఈ డెకరేషన్ బడ్జెట్ వచ్చి ఓన్లీ 10,000. యాక్చువల్గా క్లయింట్ అయితే 20,000 వరకు ఎఫోర్డ్ చేయగలరు. బట్ మనకైతే అప్పుడు టైం అయితే లేదు. యాక్చువల్గా అయితే క్లయింట్ కి కావాల్సింది బ్యాక్ డ్రాప్ లో వుడెన్ పీసెస్ తోనైతే స్ట్రైట్ లైన్స్ రావాలి. పైనకైతే అంత టైం అయితే లేదు. ఓన్లీ 4 hours లోనే మనం అంతా కూడా స్టార్ట్ చేసేసి ఎండ్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు బుక్ చేసుకున్నది అయితే రెస్టారెంట్ ఓన్లీ 4 hours మాత్రమే. మన డెకరేషన్ అందులోని ఓన్లీ 1.5 hour మాత్రమే మనకి కేటాయించారు. ఇదంతా కూడా వాళ్ళు సెలబ్రేషన్ కోసం అయితే యూజ్ చేయడానికి అనేసి ఆ హాల్ ని బుక్ చేసుకున్నారు. యాక్చువల్గా అయితే బ్యాక్ డ్రాప్ అంతా కూడా మనకి వుడెన్ ఫ్రేమ్ రావాలి. అది కూడా నార్మల్ వుడెన్ ఫ్రేమ్ కాదు, వుడ్స్ కి వేరే కలర్ ఒకటి ఎనామిల్ పెయింట్ లాగా రావాలి. అది కూడా అయితే మనకి ఆరదు. స్ప్రే చేయడానికి కూడా కలర్ కాంబినేషన్ బాగోదు. సో అందుకనేసి మాకైతే అంత టైం లేకపోవడం వల్ల అయితే క్లయింట్ కి అయితే మేము ఓవరాల్ గా ఒక రివ్యూ అయితే ఇచ్చేసాము. డెకరేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు ఓన్లీ సర్కిల్ వచ్చేసి దాంట్లో అయితే ఎలా కావాలన్నా అలాగే ఫ్లాస్ వచ్చేసి దాని ముందు కేక్ టేబుల్స్ వస్తాయి అనేసి అయితే మనం చెప్పాం. క్లయింట్ అయితే 20,000 వరకు కూడా ఎఫోర్డ్ చేయగలరు. బట్ మేమైతే మినిమైజ్ చేసేసాము. మొత్తం బడ్జెట్ కాస్ట్ అంతా 10,000 లోని ఈ డెకరేషన్ అయితే చేసాము. చాలా బాగా అయితే అనిపించింది. అంటే కస్టమర్ కి చాలా లో కాస్ట్ లోని ఈ బడ్జెట్ లోని మనం చేసినందుకు అయితే వాళ్ళైతే ఫీల్ అయ్యారు ఈ డెకరేషన్ 10,000 లో అవుతుందా అవ్వదా అనేసి. సో వాళ్ళకైతే అవుట్పుట్ మనం ఎగ్జాక్ట్ గా అయితే ఇచ్చేసాము. ఎందుకంటే ఆల్రెడీ థీమ్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మాకైతే ఐడియా ఉంది.